పేదవాళ్ళకి ఇచ్చే ఇంటి జాగాలు 100 ఎకరాలు 6 లక్షల రూపాయలు చొప్పున కొని 25 లక్షల రూపాయలు చేసి ప్రభుత్వానికి అమ్మిన పెద్ద మంత్రి. అందుకే ఆవిడ్ని అక్కడి నుంచి మన కళ్యాణదుర్గం నుంచి ఎక్కడికి మార్చారు తమ్ముళ్ళు? ఎక్కడికి మార్చారు? అంటే ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్, అవినీతిని ట్రాన్స్ఫర్. ఈ ఊర్లో చెత్త, ఇంకొక ఊర్లో బంగారం. అవునా? అవుతుందా బంగారం? చెత్త చెత్త అవునా కాదా? చెత్త ఎక్కడికి పంపించాలి? డంప్ యార్డ్కి పంపించాలి. అవునా కాదా? ఇలాంటి రాజకీయాలు చేస్తున్నాడు. ఇంకో పక్క తాడిపత్రి, ప్రశాంతంగా ఉన్న తాడిపత్రి మళ్ళా ఫ్యాక్షన్ వచ్చింది. అక్కడ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, దొడ్డరెడ్డి అన్నిట్లో వాటాలే, రౌడీజమే. ఎట్లా ఎగిరిగిరి పడుతున్నాడంటే పోలీసులు అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, అవినీతి చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఇవన్నీ కూడా లెక్కేసుకుంటాం, వడ్డీతో సహా మీకు అందరికీ చెల్లిస్తామని హామీ ఇస్తున్నా. సింగనమలో అక్కడ ఒక ఎమ్మెల్యే ఉంది, మొత్తం నియోజకవర్గాన్ని ముక్కలు ముక్కలు చేసి పంచిపెట్టింది, పగడ్బందీగా వసూలు చేసింది. ఇప్పుడు ఆవిడికి సీటే లేదు. ఎక్కడుందో పోయి చెప్పుకోమన్నాడు. మాట్లాడలేకపోతా ఉంది, ఎందుకంటే మళ్ళా కేసులు పెడతారని భయం. ఆ పరిస్థితిలో ఆవిడైతే కొట్టుమిట్టాడే పరిస్థితికి వచ్చింది. రాయదుర్గం అక్కడ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఉన్నాడు, జగన్కి కాపు కాశాడు. ఇప్పుడు టికెట్ లేదు పొమ్మన్నాడు. అక్కడి నుంచి ఆయన తత్వం బోధపడి తాడేపల్లి ప్యాలెస్ కి సెల్యూట్ పెట్టి ఎన్ని తిరిగాడు. అవునా కాదా? అంటే ఇంకొక పక్క వెంకటరామరెడ్డి గుంతకల్లో స్టాక్ పాయింట్ పెట్టి ఇసుక అమ్ముతున్నాడు, గొప్ప గనుడీన. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ వెంచర్లేసి వాటాలు తీసుకుంటున్నాడు. అన్ని కూడా కడాన ఎవరన్నా గాలి పీల్చినా ఈయన కప్పం కట్టాల్సిందే. అలాంటి అవినీతి పరుడు. ఇంకా అనంతపూర్ ఎమ్మెల్యే ఉన్నాడు, పాపం ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. పాపం ఇంకా రిటైర్మెంట్కి వచ్చేసాడు. ఇంక ఎక్కడికక్కడ చిల్లర కోట్లు కొట్టుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, ఇలాంటి అయారాం గయారాములు మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి అవినీతి పరులైన ఎమ్మెల్యేలు మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి ఎమ్మెల్యేస్ని ట్రాన్స్ఫర్ చేసే ముఖ్యమంత్రి మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఊర్లో చెత్త మీ ఊర్లో మీ ఇంట్లో వేసే వ్యక్తులు మీకు కావాలని అడుగుతున్నా. వద్దని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇలాంటి వాళ్ళు మాకు వద్దని. ఇక్కడికి వచ్చినప్పుడు, అనంతపూర్కి వచ్చినప్పుడు, అనంతపూర్కు జీవనాడు లాంటి డ్రిప్ ఇరిగేషన్ మళ్ళా తీసుకొస్తా. భైరవాని తిప్ప, ఉంతకల్లు పెండింగ్ లో ఉండే లిఫ్ట్ ఇరిగేషన్ అనేది తీసుకొస్తా. సెంట్రల్ యూనివర్సిటీ పెండింగ్ ఉంది అని కూడా పూర్తి చేస్తాం. గార్ల దిన్న సింగనమల్లో షాదీ ఖానాలు కావాలని కంప్లీట్ చేస్తాం. బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు, ఎస్టీలకు రద్దు చేసిన పథకాలు, సబ్ ప్లాన్లు మళ్ళా తీసుకొచ్చి మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. జై హో బీసీ పెట్టాం. వెనుకబడిన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ వెనుకబడిన వర్గాలకు అండగా నేనుంటా, మీకు న్యాయం చేస్తా. మళ్ళీ రాబోయే రోజుల్లో వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చి మీ రుణం తీర్చుకుంటాను. తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించమని మా బీసీలకు అందరినీ కోరుకుంటున్నా. ఈరోజు షెడ్యూల్ కులాలున్నాయి, మాదిగలున్నారు. ఎప్పటి నుంచో అన్యాయం జరిగిందంటే నేను వచ్చిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చాను. దానివల్ల వాళ్ళకి న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా మళ్ళీ ఆయన మాట్లాడుతూ
ఏబిసిడి కేటగరైజేషన్ కట్టుబడి ఉన్నామని నేను 30 ఏళ్లకు 25 ఏళ్లకు మునుపు చేసిన దానికి వారు కూడా ఈరోజు ముందుకు వచ్చి దేశమంతా చేస్తామన్నారు. అది చాలా శుభ పరిణామం. సామాజిక న్యాయానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. అందరికీ న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మాదిగలకు కూడా న్యాయం చేయబోయేది తెలుగుదేశం పార్టీ. మైనారిటీలు కూడా హామీ ఇస్తున్నా, మీకు కూడా న్యాయం చేస్తామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. విదేశ విద్య పెట్టాం, ఇమాములకి మౌజములకి ఆందోళన ఇచ్చాం, సప్లాన్ తీసుకొచ్చాం, షాదీ ఖానాలు కట్టాం, ఆజ్ హౌస్లు కట్టాం. మళ్ళా మీకు న్యాయం చేస్తామని మీకు కూడా హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా గండికోట, నిట్టూరు, బుక్కాపురం లిఫ్ట్ ఇరిగేషను ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. చిత్రావతి నదిపై తాడిపత్రి పులివెందుల బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. పూర్వకొండలో అనంతపూర్ జిల్లాలో చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు. చేయూతనిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జీడిపల్లి రిజర్వాయర్కి నష్టపరిహారం ఇవ్వడం, వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత, వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అనంతపూర్ ఎప్పుడు కూడా నాకు ప్రాధాన్యత ఉండే జిల్లా అనంతపూర్ జిల్లా. అనంతపూరు నాకు గుండెకు దగ్గరుండే జిల్లా అనంతపూర్ జిల్లా. దీనికి కారణం వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉండే జిల్లా, పేదవాళ్ళు ఉండే జిల్లా. ఈ జిల్లాలో పేదరికాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఒకప్పుడు నీళ్లు లేక 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు వెరుసరిగా ఎండిపోతే, పంట రాకపోతే మొట్టమొదటిసారిగా చరిత్రలో వేరుశెనగ పంటకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రైతాంగాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. రైతులు పశువుల్ని మేపుకోలేకపోతే కరువు వచ్చినప్పుడు క్యాంపులు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి నాకు దీక్ష పెరిగింది, పట్టుదల పెరిగింది, నీళ్లు తేవాలని ఆకాంక్ష పెరిగింది. అదే అంద్రీనేవా. ఆ అంద్రీనేవాలో నీళ్లు వచ్చిన తర్వాత ఒకప్పుడు జిల్లాలో చెట్లే కనపడేటివి కాదు. ఈరోజు చెట్లు వస్తున్నాయి, పంటలు వస్తున్నాయి, హార్టికల్చర్ పంటలు వస్తున్నాయి. ఒకే నా జీవిత ఆశయం, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చి ఈ జిల్లాలో పేదరికం లేకుండా చేసి ప్రతి ఒక్క రైతు తన పొలంలో బంగారు పండించే వరకు మీకు అండగా నేను ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అది చేస్తా. అయితే అది జరగాలంటే ఈ జిల్లాలో మిమ్మల్ని అడుగుతున్నా, ఈసారి మీరిచ్చే ఫలితాలు జగన్కి దిమ్మ తిరగాలి, టీడీపీ జెండా ఎగరాలి, వైసీపీ జెండా భూస్థాపితం కావాలి. సిద్ధమా మీరు అడుగుతున్నా? సిద్ధమైతే చేయొచ్చు చెప్పండి, సిద్ధమని చెప్పండి. తమిళలో అనంతపూర్లో విద్యుత్ ఉండే ప్రజానీకం ఉండే జిల్లా. ఈ జిల్లా నుంచే నేను అడుగుతున్నా మిమ్మల్ని, గ్రామ గ్రామాలు ఒకటి కావాలి, కుటుంబాలు ఒకటి కావాలి, కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరం ఒకటి కావాలి. రాజకీయ పార్టీలు కాదు, మనందరి ధ్యేయం మన భవిష్యత్తు. మీరు కలవండి, అందరూ ఒకటి అవ్వండి. మళ్ళీ నేను చెప్పాను, నెంబర్ 1 కమ్యూనిటీగా తెలుగు కమ్యూనిటీని తయారు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేనేదో మాటలు చెప్పడం కాదు, చేసి చూపించాను. మీ కళ్ళ ముందర నమూనా కనపడుస్తా ఉంది. మీ ఊర్లో ఉండే ఒక ఐటీ అభ్యర్థి విద్యార్థి ఎక్కడ పనిచేస్తామో నాకు కనుక్కోండి. దానికి పునాది ఎప్పుడు ప్రారంభమైందో ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి. ఆ పునాది వేసింది నేనే. ఆ పునాది